తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. దాదా 45 సంవత్సరాలు పనిచేస్తున్న మీరే ఎవరైతే మీ మీద ఆరోపణలు చేస్తున్నారో ద్రోహి అంటున్నారో వాళ్ళు కూడా చాలా కష్టాలు పడ్డారు, ఆర్థికంగా నష్టపోయారు, శారీరకంగా నష్టపోయారు. వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి బయట తిరుగుతుంటే మీరు ఈ విధంగా రావడానికి వాళ్ళు జీర్ణించలేకపోతున్నారు అన్నది. ఎందుకంటే పరిస్థితులు మారినాయి. ఒక 22 పేజీల డాక్యుమెంట్ రాశాను. దాంట్లో నేను చాలా ముఖ్యమైనటువంటి సమస్యల్ని ప్రస్తావించాను. ఆ విషయాలను ముందు మీరు మాట్లాడండి, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. కోహులను కోవట్లను ప్రభుత్వంతో కలిసిపోయారనో, ఇంకా ముఖ్యమంత్రితో ఒప్పందాలు చేసుకున్నారనో ఇటువంటివి కాదండి. అసలు బయటకు వస్తే వాళ్ళందరూ ద్రోహులు అనడం మీరు కూడా గతంలో ఉన్నారు కదా చాలా మంది. మేము ఆ మాట అన్నటువంటిది వాస్తవే, కానీ ప్రజలను వదిలి వెళ్ళకూడదు. కాబట్టి మరో రూపంలో ప్రజల మధ్యకు వెళ్దాం. మీరు గతంలో ఇక్కడ ఉన్న ఒక కంపెనీ కోసం జల్ జంగల్ జమీన్ అన్న ఉద్యమం తీసుకొచ్చారు. కానీ మీరు బయటకు వచ్చాక అదే కంపెనీ మీకు బ్రాండ్ అంబాసిడర్ అనే పోస్ట్ ఇవ్వకూడదు. మీరు దాన్ని ఏ విధంగా జీవించారు? వాళ్ళ ప్రయోజనాలు అయితే వాళ్ళు అనేకం చేస్తారు. మేము అది చెయ్యన్నా లేదా అనేది మేము ఆలోచించుకుంటాం కదండి. మా వైపు నుంచి వచ్చినప్పుడు అది తప్ప ఒప్ప అనేది అంతే తప్ప ఎవరు ఏమన్నారంటే దానికి హౌ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. రక్త సంబంధం గొప్పదా, వర్గ సంబంధం గొప్పదా? రెండు వేరు కాదండి. ఆ వర్గానికి పని చెయ్యకుండా నిరోధించే రక్త సంబంధమే అయితే మనం తీర్చుకోవాల్సి వస్తుంది. కానీ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒంటరిగా వాళ్ళు చేసి వాళ్ళ రోడ్డు మీద పెట్టి మనం ప్రజల కోసం వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎంచుకున్నటువంటి విప్లవ మార్గం ఏతుందో ఈ మార్గం ఇక్కడ ఉన్నటువంటి రాజ్యానికి వ్యతిరేకమైంది కాబట్టి రాజ్యం యొక్క దీనికి గురి కాకుండా ఉండడం కోసమే అట్లుంటున్నాం తప్ప నిరంతరం మా గుండెల్లో మీరందరూ ఉంటారు. అక్కడ ఉన్న ప్రజల్లోనే అమ్మానాన్ని చూసుకుంటారు. ఇది లేదు, తప్పదు. నిజానికి వాళ్ళు అంతకంటే గొప్పగా కూడా చూస్తున్నారు. మా కోసం ప్రాణాలు ఇస్తున్నారు. కానీ సాధారణంగా మీరు పుట్టిన కులంలో రోజుకి 2 సార్లు కనీసం 2 సార్లు స్నానం చేయాలి అని ఒక నిబంధనతో నిబంధనలుంటారు. కానీ మీరు అడవిలోకి వచ్చాక అవన్నీ సాధ్యం కావు కదా, మరి దాన్ని ఎలాగ మీరు? పరిస్థితులకు అనుకూలంగా ఉండడమే ఒక విప్లవకారుడి లక్ష్యం. నేను ఇంటి దగ్గర కనీసం కోడిగుడ్డు కూడా తినేవాడిని కాదు. ఉత్తర గడ్చిరోలికి వచ్చినప్పుడు పాములు సైతం తిన్నాం. అది నాగుబామ లేకపోతే ఇంకో జేరుగొడ్డ ఏదన్నటువంటిది కాకుండా. కృష్ణజీ గారు మరణం గెలగ అప్పుడైనా అనిపించిందా ఇంటికి వెళ్దామని, లేదా కంటిన్యూ అవుదాం? ఇంకా మరింత పట్టుదలగా పోరాడాలనిపించింది తప్ప ఆ సమయంలో ఇంటికి వెళ్ళాలనేటువంటి ఆలోచనే కాదు. నన్ను చాలా ప్రభావితం చేసింది. ఏం జరిగినా కానీ విప్లవోద్యమంలో సహజం అనేటువంటిది తప్ప కోట్లాది రూపాయలు క్యాష్ ఉంటుంది, కేజీల కొద్ది బంగారు కూడా ఉంటుంది. మరి ఇవి కూడా ప్రభుత్వం దగ్గర తీసుకురాకుండా మీరు ఎందుకు అక్కడ ఇచ్చి వచ్చారు? ఆయుధాలతో పోరాడుకోకండి, పరిస్థితులు మారినాయి అని చెప్పి మేము ఆయుధాలు పట్టుకొని వచ్చినాం. మీతో వాళ్ళకి అప్పగించవచ్చు. ఎంతవరకు ఇచ్చొచ్చు ఉంటుంది? మళ్ళీ వస్తను రానేటువంటి గ్యారంటీ లేదు కాబట్టి ఇచ్చుకోవాలంటే మేము అంత ఇచ్చొచ్చినా. అప్పటికి నా దగ్గర 6 కోట్లు 6 కిలోల బంగారం ఉండేది. అవన్నీ పార్టీకి అప్పగించి నేను ఎవరవంతంగా పార్టీకి ఇచ్చారు. అటువంటి మీరు బయటకు వస్తే మిమ్మల్ని ద్రోహి అని ఎవరనంటే మీకు బాధ అనిపించదండి. ఎందుకంటే బాధపడడం ఎందుకు? కాబట్టి ఏంటంటే వాళ్ళందరికీ నాది ఒకటే విజ్ఞప్తి అండి. అసలు పార్టీ పరిస్థితికి ఎందుకు వచ్చింది, పార్టీ లోపాలేంటి, అసలు పార్టీ పరిస్థితికి ఎందుకు వచ్చింది అనేది వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావం, లేదా కుల వివక్షకి వ్యతిరేకంగా పోరాటం చేయాలనో, లేదా బడుగు బలహీన వర్గాలకి ముందంజ ఉండాలనో, లేదా శ్రామిక దోపిడీని అరికట్టాలనో కొంతమంది యువకులు అడుగుబాటు పట్టారు. అడవులకు వెళ్ళి కాలానికి వాళ్ళకు వ్యతిరేకంగా, అంటే ఏ కాలమైనా సరే ఆ కష్టాన్ని అనుభవిస్తూ కుటుంబాలకు దూరంగా త్యాగాలు చేస్తూ వాళ్ళు చాలా కాలం అడవిలో పనిచేశారు. వాళ్ళు ఆ విధంగా పనిచేపట్టే ప్రభుత్వాలు కూడా కిందకు వచ్చి పేద ప్రజల కోసం మౌలిక సదుపాయాలు కల్పించడం కాకుండా చాలా కార్యక్రమాలు చేపట్టారు. ఆ విధంగా వెళ్ళిన వారు కొంతకాలం తర్వాత వ్యక్తిగత కారణాలతోనూ, లేదా పార్టీతో విభేదాలతోనూ, లేదా మరో ఇతర కారణాలతో బయటకు వస్తుంటారు. ఆ విధంగా పరిచయం చేసే వారిలో ఈ వారం మన గెస్ట్ మీకు ఎవ్వరికి కొత్తగా పరిచయం చేయలేని వ్యక్తి. ఎందుకంటే భావజాలం అభిమానులు అందరూ కూడా ఆయన పేరు
చాలా చక్కగా అర్థమవుతుంది. మావోయిస్టు పార్టీ ఉద్యమం 60 సంవత్సరాలు అయితే ఆయన అందులో 45 సంవత్సరాలు పనిచేశారు. ఆయన ఒక్కరే కాదు, వాళ్ళ అన్నయ్య కూడా పనిచేశారు. ఆయన పార్టీలోనే అమరుడయ్యారు. ప్రభుత్వం పిలుపు మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముందు వచ్చి సరెండర్ అయ్యారు. ఆయనే ఈ వారం మన గెస్ట్. పేరు మల్లోచన వేణుగోపాల్ గారు అలియాస్ సోనుదాదా. సోనుదాదా అనగానే మహారాష్ట్ర కాదు, బస్తర్, అబుజ్మఠ్ అన్ని ప్రాంతాల్లో అందరికీ, గిరిజనులందరికీ ఆయన ఒక దేవుడు. ఆయన దాదాపు 45 సంవత్సరాల పార్టీలో ఉండి ఇటీవల మహారాష్ట్రలో గచ్చిరౌలిలో మహారాష్ట్ర సీఎం గారు దేవేంద్ర ఫడ్నవీస్ గారి ముందు తుపాకులతో సహా వచ్చి సరెండర్ అయ్యారు. ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తూ పునరావాస కేంద్రాల జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆయన ఎందుకు పార్టీలో వెళ్ళారు, ఎందుకు వచ్చారు అనే విషయాన్ని అన్నని తెలుసుకుందాం. అన్న నమస్తే, మీకు స్వాగతం సుస్వాగతం. మీరు జనజీవన స్రవంతిని అన్నగానే జంగల్ నుండి మళ్ళీ మీరు బయట ప్రపంచంకి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే జంగిల్ టు కాంక్రీట్ జంగిల్లోకి వచ్చారు. మీరు ఎందుకు వెళ్ళారు, ఎందుకు వచ్చారు అంటే, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన మీరు, మడితో ఉన్న మీరు, శుభ్రంగా స్నానం చేయకుండా ఉండలేని మీరు ఎందుకు వెళ్ళారు? మీరే కాదు, మీ అన్నయ్య కూడా వెళ్ళారు. వెళ్ళి దాదాపు 45 సంవత్సరాల పార్టీలో పనిచేశారు. 45 సంవత్సరాలు పనిచేసిన మీరే మిడిమిడి జ్ఞానంతో నేను చేసిన కొన్ని తప్పుల వల్లే ప్రజలు మాకు దూరం అయ్యారని మీరు ఒక లేఖను విడుదల చేశారు. ఆ విధంగా రాయడం వల్ల ఇప్పటికే పార్టీలో వేలాది మంది త్యాగాలు చేశారు, ప్రాణాలు కోల్పోయారు. అంటే వాళ్ళ ప్రాణాలకు విలువ లేదని కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? వాళ్ళందరినీ కాపాడుకోలేకపోయామనేటువంటి ఒక తపనతోటి, వాళ్ళందరినీ రక్షించుకోలేకపోయామనేటువంటి ఒక అపరాధ భావనతోటే ఆ రకంగా రాయాల్సి వచ్చింది. వాస్తవంగా ప్రపంచాన్ని, దేశాన్ని, మారుతున్న పరిస్థితుల్ని సవ్యంగా అర్థం చేసుకోగలిగి ఉంటే విప్లవోద్యమంలో త్యాగాలు చేయడం అనివార్యం. త్యాగాల్ని శంకించడం లేదు, త్యాగాల్ని ఎత్తిపడుతున్నాం. వాళ్ళ త్యాగాలు వృధా కాకూడదని చెప్పే మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మనము మారాలని చెప్పి ఆలోచించి ఆ రకంగా రాయడం జరిగింది. అంటే ఇంతకాలం, అంటే 45 సంవత్సరాల తర్వాత మీకు మెలకు వచ్చిందంటారా? అంటే ఇప్పటికే చాలా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది కదా. ఇంకా నష్టాలు జరగకూడదని, జరిగే నష్టాలు జరిగిపోయాయి. జరిగిన నష్టాల నుంచి గుణపాఠాలు తీసుకుందాం, మరిన్ని నష్టాలని అరికడదాం. మనం భవిష్యత్తులో ఇలాంటి నష్టాలకు అవకాశం లేకుండా ఉండడం కోసమే ఆ రకంగా రాయాల్సి వచ్చింది. మెలకువ ఎప్పుడయింది అనేటువంటి విషయానికి వస్తే, మెలకువ చాలా ముందే అయింది. పార్టీలో క్రమశిక్షణ సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాల ప్రకారం ఎవరైనా, ఈవెన్ ఇంక్లూడింగ్ జనరల్ సెక్రటరీ కూడా వాటికి అతీతులు గారు, వాటి ప్రకారం నడుచుకోవాల్సి వస్తుంది. నేను గత 20-22 సంవత్సరాల నుంచి పార్టీలో మారుతున్న పరిస్థితులు, మేము అవలంబిస్తున్న పద్ధతులు, వీటన్నిటి మీద చర్చిస్తూ నా అభిప్రాయాల్ని పార్టీ కమిటీ ముందు ఉంచుతూ వస్తున్నాను. అందులో భాగంగానే ఈ నిర్ణయం. మీరు ప్రభుత్వం ముందు రావాలనుకున్నది ఎప్పటి నుంచి ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది? వాస్తవానికి ఈ రకంగా రావాలనేటువంటి విషయానికి వస్తే 2024 మధ్యలో, మీకు తెలుసు అనుకుంటా, మా సిఆర్బి మెంబర్ ఉదయ్, ఆయన, నేను సిఆర్బి ఇన్ఛార్జిని కాబట్టి నాకు ఉత్తరం రాస్తూ శాంతి వార్తలకు మళ్ళీ మనం ప్రయత్నం చేయకూడదా అనే ఒక ప్రశ్నను నా ముందుకు తీసుకొచ్చి, నేను నా తోటి సిఆర్బి మెంబర్స్ రాజుదాదా, కోసదాదా, రామ్దేర్ వీళ్ళ ముందు ఆ ప్రశ్న నుంచే వాళ్ళు, మనం శాంతి వార్తలకు పోవాలంటే స్పష్టంగా తుపాకులు పట్టుకొని 2004లో లాగా శాంతి వార్తలకు వెళ్ళలేము, తుపాకులు దించితే తప్ప శాంతి వార్తకు అవకాశం లేదు అని రాజుదాదా చాలా స్పష్టంగా చెప్తే, దాని అర్థం అదే, ఇది 2004 కాదు, 2024. కాబట్టి మనం ప్రభుత్వం ప్రకటిస్తున్న వైఖరి ఏదైతే ఉందో ఆ వైఖరి మీద మనం ముందు ఒక స్పష్టతకు వచ్చి వెళ్ళాలి అని చెప్పి నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఆ రకంగా తుపాకులు వదిలిపెట్టి వెళ్ళడం సరైనది కాదు అనేది తను మాట్లాడిండు. మిగతా ఇద్దరు సైలెంట్గా ఉండడంతో వాళ్ళ అభిప్రాయం కూడా అదే అయి ఉంటుందని చెప్పి నేను విత్డ్రా అయ్యాను. మళ్ళీ తర్వాత అదే అభిప్రాయాన్ని మా జనరల్ సెక్రటరీ బసవరాజు గారు, తర్వాత అక్కడే గణపతి గారు ఉన్నారు, వాళ్ళతో ఒక 15 రోజుల తర్వాత నేను కలుసుకున్నప్పుడు వాళ్ళ ముందు కూడా ఇదే అభిప్రాయాన్ని, అంటే ఇది ప్రక్రియ 2024లో స్టార్ట్ అయింది. 2024లో శాంతి చర్చలు చేయాలనేటువంటిది ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ముందుకు వచ్చిందో మార్చిలో, దాని మీద కొన్ని మా పార్టీ వైపు నుంచి కూడా జనరల్ సెక్రటరీ ప్రత్యక్షంగా ప్రకటనలు విడుదల చేయడం, ఆ సమయం అంతా నేను ఇక్కడ లేను, నేను ఒరిస్సాలో ఉన్నా. నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత
వాళ్ళు కొనసాగించినటువంటి ప్రక్రియను ముందు తీసుకుపోవడంలో భాగంగా నవంబర్లో నేను దాన్ని సిఆర్బి ముందు, పీబీ ముందు అంటే చర్చించాను. మీరు చర్చలప్పుడు అంటే మీ శాంతి చర్చలు చేద్దామన్న సమయంలో బసవరాజు గారితో పాటు గణపతి గారు కూడా అక్కడే ఉన్నారా? ఎస్, మేము ముగ్గురం ఉన్నాం. మేము మొత్తం ఇక్కడ ఉంది నలుగురం. ముప్పాల గణపతి, ముప్పాల లక్ష్మణరావు గారు గణపతి గారు అంటే ఆయన ఇంకొకరు లేరు కదా పార్టీ. ఆయనే ఉన్నారండి. ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఇక తను బసవరాజు గారి సెక్రటరీ కాబట్టి ఆయనే మాట్లాడిండు, వద్దు సోను, మనం తుపాకులు దించి చర్చలకు పోయేటువంటి విషయాన్ని నువ్వు ఆలోచించకూడదు, నాకు రాజుదాదా ఇన్ఫామ్ చేసిండు, చెప్పిండు విషయం, కాబట్టి మనం అట్లా ఆలోచించకూడదు, మనం అనుకున్న విధంగా నువ్వు ప్రస్తుతానికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఒరిస్సాలో ఉండి మన సర్క్యులర్ను ఒరిస్సాలో వివరించి నువ్వు రావాలి. కానీ ఒకప్పుడు సాయుధ పోరాటం ద్వారానే మనం సాధించవచ్చు అన్న నమ్మిన మీరు ఇప్పుడు సాయుధ పోరాటం అవసరం లేదని ఎలా మీరు భావిస్తారు? ఒకప్పుడు అదే అన్నాం, మారిన పరిస్థితుల ప్రకారం ఇది అంటున్నాం. కాబట్టి పరిస్థితుల్లో వచ్చిన మార్పే ఆ మార్పుకు ప్రధానమైన కారణం, మరేమీ లేదు. కానీ సమాజంలో చాలా రకాల మార్పులు వచ్చాయి, ప్రభుత్వం చాలా డెవలప్మెంట్ చేస్తుంది, కింద వరకు వస్తున్నాయి. కానీ మీరు అభివృద్ధికి వ్యతిరేకులుగా అనేది ఒక ముద్ర పట్టుకుంది. ఆ ముద్ర నుంచి బయటపడడానికి మీరు ఏమైనా ఆలోచించారా? అభివృద్ధిని రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు, ఎవరి వ్యాఖ్యానం వాళ్ళది. కానీ సమాజంలో వచ్చే మార్పులు మీరు ఎందుకు గుర్తించలేకపోయారు? గుర్తించడం కాబట్టి వచ్చింది. అది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అంటే చాలా మంది చనిపోయిన తర్వాత మీరు గుర్తించారు. అంటే పోలీసుల వైపు చనిపోయారు, ఇటు మీ వైపు కూడా చనిపోయారు కదా. ఇంతమంది ప్రాణత్యాగాల తర్వాత మీరు గుర్తించారా? ఇప్పటికీ గుర్తించలేదు కదండి. ఇప్పుడు నన్ను ఇప్పుడు కొంతమంది ఇంకా ద్రోహులు అని చెప్పి సాయుధ పోరాటానికి తాత్కాలికంగా విరమణ ప్రకటించడం, దీన్ని మొత్తంగానే సాయుధ పోరాటాన్ని విరమించడంగా, దీని నుంచి వైదొలగడంగా, ఇంకా రకరకాలుగా తెలంగాణలో తెలుగు సమాజంలో ముందుకు వస్తున్నటువంటి కొన్ని వాదనలు ఏవైతున్నాయి మీరు చూస్తున్నారు. కాబట్టి ఇంకా ఇప్పటికీ గుర్తించడం లేదు కదా. అంటే వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించడం, మేము ద్రోహి అన్నం వెనక వాళ్ళు చాలామంది మీరు ఎవరైతే మీ మీద ఆరోపణలు చేస్తున్నారో ద్రోహి అంటున్నారు, వాళ్ళు కూడా చాలా కష్టాలు పడ్డారు, ఆర్థికంగా నష్టపోయారు, శారీరకంగా నష్టపోయారు. కొంతమంది కిడ్నాప్ చేయడం, తలలు గుండు కొట్టించడం, వాళ్ళ మీద కేసులు, వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి బయట తిరుగుతుంటే మీరు ఈ విధంగా రావడాన్ని వాళ్ళు జీర్ణించలేకపోతున్నారు అన్నది. సరే, వాళ్ళు ఎందుకు అంటున్నటువంటి విషయం ఇక్కడ మనకు చర్చ కాదు. ఎందుకంటే పరిస్థితులు మారినాయి, మారిన పరిస్థితుల్లో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఇప్పటికీ వాళ్ళతోటి నా విజ్ఞప్తి ఏంటంటే, పార్టీ పరిస్థితులకు రావడానికి వెనుక దారితీసిన పరిస్థితులు ఏంటి, మీరు అవి ఆలోచించండి, అవి విశ్లేషించండి. నేను అందరి కోసం ఒక 22 పేజీల డాక్యుమెంట్ రాశాను. దాంట్లో నేను చాలా ముఖ్యమైనటువంటి సమస్యల్ని ప్రస్తావించాను. మీరు కూడా టెక్మల్స్తో వాటన్నిటిని చర్చించారు. కాబట్టి ఏంటంటే ఆ విషయాలను ముందు మీరు మాట్లాడండి, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఆ విషయాన్ని మీరు చెప్పండి. అంతే తప్ప ద్రోహులను, కోవట్లను, ప్రభుత్వంతో కలిసిపోయారనో, ఇంకా ముఖ్యమంత్రితో ఒప్పందాలు చేసుకున్నారనో ఇటువంటివి కాదండి అసలు. సాధారణంగా మీ పార్టీలోనే బయటకు వస్తే వాళ్ళందరూ ద్రోహులు అనడం మీరు కూడా గతంలో ఉన్నారు కదా చాలా మంది. అదే, ఎందుకంటే బయటికి వస్తున్నటువంటి వాళ్ళు ఒక్క విప్లవోద్యమానికి ద్రోహం చేయనటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలను వదిలిపెట్టి వెళ్ళడం గురించి మేము ఆ మాట అన్నటువంటిది వాస్తవే. కానీ ఇవాళ మారుతున్న పరిస్థితుల్లో ప్రజల మధ్య ఉందాం, ప్రజలకు దూరం అవుతున్నాం, మనం ప్రజలను వదిలి వెళ్ళకూడదు. కాబట్టి మరో రూపంలో ప్రజల మధ్యకు వెళ్దాం. అలా వెళ్ళడానికి మనకి ఇవాళ కాన్స్టిట్యూషన్ మన చేతిలో ఉంది, దాన్ని మనం ఆధారం చేసుకొని ప్రజల మధ్యకు వెళ్దాం, ప్రజలకు దూరం కాకూడదు అనేటువంటి ఒక తపన, ఆరాటం నుంచి నేను ఆ రకమైనటువంటి నిర్ణయానికి ఒకప్పుడు మీరు భారత రాజ్యాంగం పెట్టుబడిదార రాజ్యాంగం అనే విమర్శించేవాళ్ళు, ఇప్పుడు అదే భారత రాజ్యాంగాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? అవును, భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అనేక విషయాలు ఉన్నాయి, వాటి అమలు కోసం. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రియాంబుల్ మీరు చూసిండ్రు, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అని చెప్పి దాంట్లో చెప్పారు. కాబట్టి ఆ సోషలిస్టిక్ ప్యాటర్న్ సొసైటీ కావచ్చు, లేకపోతే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి వాటిని మనం ప్రజా ఉద్యమాలు నిర్మిస్తే, ప్రజా గొంతుకతో మనం గొంతుకై మాట్లాడితే రాజ్యాంగాలు కూడా అనేక సవరణలు వస్తాయి. 42వ సవరణ ఎందుకు వచ్చింది, 73వ సవరణ ఎందుకు వచ్చింది, 2006లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎందుకు వచ్చింది, వీటన్నిటి వెనుక ప్రజా ఉద్యమాలే కారణం. కాబట్టి ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా రాజ్యాంగాన్ని కూడా మార్చుకుంటే అవసరమైతే. మీరు గతంలో ఇక్కడ ఉన్న ఒక కంపెనీ కోసం చల్ జంగల్ జమీన్ అన్న ఉద్యమం తీసుకొచ్చారు ఆ కంపెనీ వల్ల. కానీ మీరు బయటకు వచ్చాక అదే కంపెనీ మీకు బ్రాండ్ అంబాసిడర్ అనే పోస్ట్ ఇవ్వబోతుంది, మీరు దాన్ని ఏ విధంగా జీర్ణించుకుంటారు? ఆ కంపెనీ వాళ్ళే కాదండి, ఆ కంపెనీ వాళ్ళు నాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు కావచ్చు, అది వాళ్ళ నిర్ణయం. తర్వాత కేంద్ర మంత్రి అఠవాలే ఇమ్మీడియట్గా మా పార్టీలో జైన్ గార్డెన్ ఒక పిలిపించిండు.
అక్కడ మా రూపేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు నమస్తే అన్న, లాల్ సలాం అన్న అని ఒక మెసేజ్ పెట్టి. కాబట్టి సమాజం నుంచి మేము బయటకొచ్చిన తర్వాత చాలామంది మమ్మల్ని ఆహ్వానించడానికి, పిలవడానికి, వాళ్ళతో జాయిన్ చేసుకోవడానికి, వాళ్ళ ప్రయోజనాల రీత్యా వాళ్ళు అనేకం చేస్తారు. మేము అది చెయ్యన్నా లేదా అనేది మేము ఆలోచించుకుంటాం కదండీ. మా వైపు నుంచి వచ్చినప్పుడు అది తప్ప, ఒప్ప అనేది మీరు డిసైడ్ చేయండి. మీ అభిప్రాయం చెప్పండి. అంతే తప్ప ఎవరు ఏమన్నారు, ఎవరు ఏమన్నారంటే దానికి హౌ ఫర్ ఐ యామ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఒకప్పుడు పార్టీలో రకరకాల స్థాయి నుంచి, అంటే కింద స్థాయి నుంచి మీరు పోలిట్ బ్యూరో స్థాయి వరకు వచ్చారు. అన్ని దశలో చూశారు. మీకు మాట్లాడే హక్కు ఉంది. పార్టీలో జరుగుతున్న లోపాలు మీరు పై వాళ్ళతో కూడా దీన్ని మాట్లాడి చర్చ చేస్తున్న అధికారం ఉంది. ఆ పార్టీలో ఆ లిబర్టీ కనిపిస్తుంది. కానీ పార్టీలో ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ప్రజలకి పార్టీకి ఎందుకు దూరం అవుతుంది అనే విషయాన్ని మీరు ఎందుకు ఇన్ని సంవత్సరాల వరకు చర్చించలేపారు 2024 వరకు? పార్టీలో మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని చెప్పి మీరు సరిగ్గా చెప్పగలిగారు. పార్టీలో నాకే కాదు, ప్రతి కార్యకర్తకు మా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరమైనా కానీ మేము మాట్లాడవచ్చు, మాట్లాడాలి మారుతున్న పరిస్థితుల మీద. దాంతోపాటే కేంద్రీకృత ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక సూత్రాన్ని మేము పాటించాల్సి ఉంటుంది. అందుకోసం మేము ఎవరైనా కానివ్వండి, ఒక కార్యకర్త నుంచి జనరల్ సెక్రటరీ వరకు దానికి అతీతులు ఎవరు కారండి. కాబట్టి నేను 2003 నుంచి మారుతున్న పరిస్థితులు, చేస్తున్న పొరపాట్లు, వీటన్నిటి మీద చర్చిస్తూ వచ్చాను. ఇంతకుముందే మీకు చెప్పినట్టుగా కామ్రేడ్ ఉదయ్ శాంతి చర్చల కోసం ఒక ప్రస్తావన, ఒక అభిప్రాయం నా ముందుకు తెచ్చినప్పుడు కూడా నేను పీబీ కామ్రేడ్స్తో చర్చించాలని చెప్పాను, మీకు సిఆర్బీ కామ్రేడ్స్తో చెప్పాను. కాబట్టి వాళ్ళు మళ్ళీ మెజార్టీ ఉన్నారు కాబట్టి నన్ను సీసీలో నిర్ణయించుకున్న విధంగా, ఒరిస్సాకు వెళ్ళాలని నిర్ణయించుకున్న విధంగా వాళ్ళ మెజార్టీ కట్టుబడిన వెళ్ళిపోయాను. నేను శాంతి వార్తలను లేదా ఇంకోట అని చెప్పి నేను ఆనాడు ఈ నిర్ణయంతో బయటికి రాలేదు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన మీరు, స్నానం చేయకుండా వంట చేయని పరిస్థితుల్లో ఉన్న మీరు ఈ భావాజాలం తీసుకోవడం ఏంటి, ఇందులో ఈ అడుగులు వేయడం ఏంటి? అంటే మీ అన్నయ్య గారిని చూసి వచ్చారు. మీ అన్నగారు కూడా అంతే కదా, గిరిజన యువతను తీసుకొచ్చి ఊరిలో వంట చేయించడం. అంటే కులం అన్నది ఎవరికి కాదు, సరసమానం అనేది ఒక కొత్త వరవడిని తీసుకొచ్చారు. ఆయన బాటలో వచ్చారా, లేదు మీకు ఏమైనా ప్రభావితం చేసే సంఘటనలు జరిగాయి? ప్రత్యేకించి మీరు అన్నట్టుగా బ్రాహ్మణ కుటుంబము, మడిగట్టుకొని వంటలు చేయడం ఇవన్నీ కుటుంబంలో ఉన్నటువంటి, కానీ ఇవన్నిటికీ మా అన్నయ్య కంటే కూడా ఎక్కువగా మా నాన్నగారు, ఆయనే ఫ్రీడమ్ ఫైటరు, తర్వాత ఆయనే రేషనలిస్ట్, చాలా ప్రోగ్రెసివ్ ఉండేవారు. తను వీటన్నిటినీ కాదని చెప్పి ఆయన ఫ్రీడమ్ మూమెంట్లో పోయాడు. కాబట్టి కుటుంబంలో కూడా మాతో చాలా ఒక ఫ్రెండ్గా మాతో చాలా విషయాలు చర్చిస్తూ ఉండేవాడు. అటువంటి కుటుంబంలో పుట్టిన నేను ఈ మడిగట్టడం కానివ్వండి, లేదా ఇంకా భగవంతుని పూజించడం కానివ్వండి, అవన్నీ అమ్మ వ్యవహారాలు. నాన్నగారు మమ్మల్ని చాలా ఫ్రీగా వదిలారు. ఏదైనా కానీ తను లైబ్రరీ నుంచి గోనగన్నారెడ్డి గారి పుస్తకాలు, మిగతా పుస్తకాలు, ప్రేమ్చంద్ నవలలు తను చదువుతుందన్నీ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెడితే మేము చదివేవాళ్ళం. వాళ్ళతోటి మేము ప్రభావితం, ఆ నవలల ద్వారా మేము ప్రభావితం అనేటువంటిది ఉంది. ఆ క్రమంలో మీకు తెలంగాణలో ఉన్నటువంటి ఫ్యూడల్ అట్రాసిటీస్ ఏంటి అనేటువంటిది మీకు చాలా చక్కగా తెలుసు. కాబట్టి ఆ భూస్వామ్య దోపిడీ విధానాలు, అణిచివేత ఇవి ఏవైతే ఉన్నాయో వీటితోటి మేము ప్రభావితమైన. కాబట్టి ఆ క్రమంలో మా అన్నయ్య కూడా ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ విద్యార్థి సంఘం నిర్మాణంలో ఆయనే భాగస్వాములు కావడంతో తెలంగాణలో కానివ్వండి, మిగతా ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, రాడికల్ విద్యార్థి సంఘం యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో మీకు తెలుసు. అందులో నేను సభ్యుడినయ్యాను. అందులో నేను మా ప్రాంతంలో నాయకత్వం వహించాను. ఆ క్రమంలో నేను ఒక విప్లవకారుడిగా రూపాంతరం చెందాను. కానీ సాధారణంగా మీరు పుట్టిన కులంలో రోజుకి 2 సార్లు, కనీసం 2 సార్లు స్నానం చేయాలి అని ఒక నిబంధనతో, నియమ నిబంధనలు ఉంటారు. కానీ మీరు అడవులకు వచ్చాక అవన్నీ సాధ్యం కావు కదా, మరి దాన్ని ఎలాగ మీరు? పరిస్థితులకు అనుకూలంగా ఉండడమే ఒక విప్లవకారుడి లక్షణం. నాకు ఇదే కావాలి, నాకు అదే కావాలని మేము ఎప్పుడూ కోరుకోలేదు. కోరుకుంటుంది సంభవం, సాధ్యం కూడా కాదు. అందుకోసం ఏంటంటే నేను ఇంటి దగ్గర ఏమున్నా, నేను ఇంటి దగ్గర కనీసం కోడిగుడ్డు కూడా తినేవాడిని కాదు. కానీ అడవిలోకి వచ్చిన తర్వాత, ప్రజల మధ్య పనిచేస్తున్నప్పుడు, ఉత్తర గడ్చిరోలికి వచ్చినప్పుడు పాములు సైతం తిన్నాం. అది నాగుబామ లేకపోతే ఇంకో జేరుగొడ్డ ఏదన్నటువంటిది కాకుండా ప్రజలు ఏం తీసుకొచ్చిన వాళ్ళు తింటున్నది పరమాణంలో మాకు పెడుతున్నప్పుడు వాటిని అన్నిటిని తీసుకోవడమే మా విధి. మా ప్రజల్ని గౌరవించడం, ఆకలి తీర్చుకోవడం. కానీ మీరు రాసిన 22 పేజీల లెటర్లో
నేను కులం కాబట్టి ఆ కులం కాబట్టి స్నానం చేస్తున్నానని కొంతమంది నన్ను అపహాస్యం చేశారన్నది వాస్తవాన్ని. ఎందుకంటే ఇవన్నీ సాధారణంగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఒక ఫ్రెండ్లీగా ఉన్నటువంటి వాతావరణంలో దాన్నే ప్రధానం చేసుకున్నటువంటిది కాదు. కానీ కొంతమంది చూపులు ఉంటుంటాయి. అవకాశం ఉన్నప్పుడు నేను స్నానం చేస్తా, చెయ్యాలని ప్రోత్సహిస్తా. మా దళంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళని చేయాలని చెప్పి నేను ప్రోత్సహిస్తా. నేను మా పార్టీలో ఒక కోటా సిస్టమ్ ఉంటుంది. ఆ కోట ప్రకారం మంత్లీ ఒక సబ్బు ఇవ్వాలన్నటువంటిది ఉంటుంది. నేను మా దళంలో 2 సబ్బులు కూడా అలాట్ చేసేది. ఎందుకంటే శుభ్రత చాలా అవసరం ఎవరికైనా. కానీ పార్టీ వద్దనదు, మార్క్సిజం వద్దనదు శుభ్రంగా ఉండడం. మేము ప్రజలకు పోయి ఏం చెప్తాం? శుభ్రంగా ఉండండి అని చెప్తాం. వాళ్ళకి చెప్పే ముందు మేము ఉండాలి కదా. కాబట్టి అందులో భాగంగానే తప్ప మరొకటి కాదండి. దాన్ని ఎవరో కొద్ది మంది చూస్తున్నప్పుడు, కొంత ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఇట్లా చూడడం ద్వారా ఆ చూపులు అర్థమవుతుంది. సార్, మీరు అన్నయ్య గారు మీ కిషన్జీ దాంట్లో వచ్చారు లోపలికి అంటున్నారు. కిషన్జీ గారు మరణం అప్పుడే అనిపించిందా ఇంటికి వెళ్దామని, లేదా కంటిన్యూ అవుదాం? ఇంకా మరింత పట్టుదలగా పోరాడాలనిపించింది తప్ప ఆ సమయంలో ఇంటికి వెళ్ళాలనేటువంటి ఆలోచనే కాదు. నన్ను చాలా ప్రభావితం చేసింది. జీవితంలో నేను విప్లవోద్యమంలోకి వచ్చిన తర్వాత 82లో అడవిలోకి వచ్చిన తర్వాత 2011 వరకు అసలు నాకు ఏం జరిగినా కానీ విప్లవోద్యమంలో సహజం అనేటువంటిది ఉంది తప్ప ఆ 3 రోజులు నేను అసలు కోలుకోలేకపోయాను. నా కంటికి దుఃఖం రావడం బహుశా అదే మొదటిసారి. కిషన్జీ గారు మరణం మనందరికి కూడా, మనం హిందువులం కానీ ఎవరికైనా రక్త సంబంధం గొప్పదా, వర్గ సంబంధం గొప్పదా అని అడుగుతుంటాను. మీలాంటి వాళ్ళందరికీ నేను ఎక్కువగా అడిగేది క్వశ్చన్ అది. రక్త సంబంధం గొప్పదా, వర్గ సంబంధం గొప్పదా? మీకు అదే క్వశ్చన్ అడుగుతున్నామో చెప్పండి. 2 వేరు కాదండి. ఎందుకంటే రక్త సంబంధం, వర్గ సంబంధం అనేటువంటిది బొమ్మ బొరుస లాంటివి. ఎందుకంటే మేము ఆ వర్గం నుంచి వచ్చినాం. మాది కూడా ఒక పీడిత వర్గమే. పీడకులు అని చెప్పి కేవలం కొద్ది మందిని మాత్రమే 0.11% మాత్రమే ఉన్నారండి. 99% పీడితులండి దేశంలో. కాబట్టి ఆ వర్గం కోసం కాబట్టి మేము వచ్చినాము. అందులో రక్త సంబంధమైన, వర్గ సంబంధమైన మాలాంటి వాళ్ళకైతే ఒకటే. అందుకోసం దాన్ని విడదీసి చూడాల్సినటువంటి అవసరం లేదు. ఒక సందర్భంలో, ప్రత్యేకమైన సందర్భంలో ఆ మ్యాక్స్ కమ్యూనిస్ట్ ప్రణాళికలో ఆ విషయాన్ని పేర్కొన్నాడండి. ఎందుకంటే ఒక వర్గం కోసం పనిచేస్తున్నప్పుడు ఆ వర్గానికి పని చేయకుండా నిరోధించే రక్త సంబంధమే అయితే మనం తీర్చుకోవాల్సి వస్తుంది. కానీ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒంటరిగా వాళ్ళు చేసి వాళ్ళ రోడ్డు మీద పెట్టి మనం ప్రజల కోసం వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళకి ఒక చివరి దశ వచ్చాక నాకు కొడుకున్నాడు, ఆ కొడుకు దగ్గర ఉండాలి అని ఆ తల్లికి కోరుకుంటుంది కదా, తండ్రికి కోరుకుంటుంది కదా. అది తీర్చే బాధ్యత మనకు ఉంటుందా? వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళతో కలిసి ఉండాలి. కాకపోతే ఉండనిస్తే కదా. సమస్య ఎక్కడండి? ఇప్పుడు వాళ్లకు దూరం అయిపోయి, నిన్ననే ఇక్కడి నుంచి నేను ఇంటర్వ్యూ నుంచి వెళ్ళినా మా అక్క చనిపోయిందనే వార్త వచ్చిందండి. కాబట్టి ఎవరమైనా కానీ అమ్మతో, నాన్నతో, బంధువులతో, మిత్రులతో గడపాలని ఉంటుంది, వాళ్ళతో ఉండాలని ఉంటుంది. కాకపోతే మేము ఎంచుకున్నటువంటి విప్లవ మార్గం ఏతుందో, ఈ మార్గం ఇక్కడ ఉన్నటువంటి రాజ్యానికి వ్యతిరేకమైంది. కాబట్టి రాజ్యం యొక్క దీనికి గురి కాకుండా ఉండడం కోసమే అట్లుంటున్నాం తప్ప నిరంతరం మా గుండెల్లో మీరందరూ ఉంటారు. అక్కడున్న ప్రజల్లోనే అమ్మా నాన్న చూసుకుంటారు. విధి లేదు, తప్పదు. నిజానికి వాళ్ళు అంతకంటే గొప్పగా కూడా చూస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు, కాపాడుకుంటున్నారు, మా కోసం ప్రాణాలు ఇస్తున్నారు. వాళ్ళు నిజంగా చూడండి, ఇప్పుడు ఎవరైనా వచ్చి మమ్మల్ని కలవాలా, కుటుంబీకులను ఎవరైనా కలవాలనుకుంటే తర్వాత మాకేమైనా అవుతుందా అని ఆందోళన వాళ్ళ నుంచి వ్యక్తం అవుతుంటుంది. నా తోబుట్టువులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఈవెన్ నేను బయటకు వచ్చిన తర్వాత చాలా కాలం వరకు ఫోన్ చేయడానికి భయపడరండి. అదే మరి నేను ఇంతకాలం పనిచేసిన ప్రజలు భయపడలేదు. అంటే మీకు ఒక అవకాశం ఉంది, ప్రజల్లో మీ అమ్మా నాన్నగారు చూసుకుంటారు. కానీ మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి లేరు కదా. మీరు నా కొడుకు ఎక్కడో అడవులు ఉన్నాడు అని చూస్తారు తప్ప మీరు రాక కోసం వాళ్ళు పాపం చివరి దశ వరకు ఉంటుంటారు. కొంతమంది కొడుకు మాట వినాలని తహతలాడుతుంటారు. అందులో మా అమ్మ కూడా ఉన్నారు, మీ అమ్మగారు ఉన్నారు. అవును. ఇప్పటికీ అజ్ఞాతులు ఉన్న చాలా మంది తల్లిదండ్రులు కుటుంబాలు బయటకు చూస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు వస్తారా. తిరుపతి గారి అన్నగారి కూతురు నేను బయటకు వచ్చిన తర్వాత నాతో ఫోన్లో మాట్లాడింది. మా పెదనాన్నకి ఈ విషయాలన్నీ తెలుసా అని చెప్పి తిరుపతి గారి అన్నగారి కూతురు నాతో మాట్లాడింది. తెలుసమ్మా అని చెప్పి నేను ఆమెతో చాలాసేపు మాట్లాడాను. వాళ్ళందరూ రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం, వాళ్ళ మధ్యన ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కేవలం పరిస్థితులు అండి, వాళ్ళకు కానివ్వండి, మాకు కానివ్వండి, మధ్యలో ఒక బ్యారికేడ్ లాగా ఉన్నటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితులు లేకపోతే మేమందరిలాగానే ఉంటాం. మేము మానవాతీతులం కాదు కదండి. తిరుపతి అలియాస్ దేవ్జీ
మీరు చివరిసారికి ఎప్పుడు చూసారు, ఎప్పుడు కలిసారు? నేను ఆయనతో చాలా కాలం పనిచేశాను. ఆయనే ముందు వచ్చినప్పుడు నేను ఆయనకు డీసీగా వ్యవహరించాను. సిరోంచిలో ఆయన పనిచేసినప్పుడు. నేను ఆయనను చివరిసారిగా అంటే జస్ట్ 2024 ఆగస్టు 13 జూలై 10 నుంచి ఆగస్టు 13 వరకు మేము కలిసి ఉన్నాం. సర్క్యులర్ రాసుకున్నాం. ఆ సర్క్యులర్‌ని అక్కడ ఉన్నటువంటి మా సీసీ మెంబర్స్‌తో చర్చించినాం. అప్పుడు మేమంతా నలుగురం పీబీ మెంబర్‌లం, 5గురు సీసీ మెంబర్లు, 9 మంది కలిసి ఉన్నాం. ఆగస్టు 13 అట్లా విడిపోయినట్టు. 2024 ఓకే. అప్పుడేం చర్చలు వచ్చిందా మనం బయటికి వెళ్దాం అనే విషయాన్ని? అప్పుడు రాలేదండి. ఎందుకంటే మేము ఒక సర్క్యులర్‌ను కొత్త రాసుకున్నాం. దాంట్లో మా లోపాలన్నీ ఇప్పుడు నేను 22 పేజీల్లో పేర్కొన్న లోపాలన్నీ ఆ సర్క్యులర్ ఆధారంగానే పేర్కొన్నానండి. అంటే అప్పటికి బసవరాజు అనే సార్ కూడా ఉన్నారు. నలుగురం పీబీ మెంబర్స్ ఉన్నాం మేము. నలుగురం పీబీ ఎక్కడ మెంబర్స్ జరిగింది? ఉన్నాం. ఇది ఎక్కడ జరిగింది? మాడ్‌లో. మ్మ్. అదే మా బేస్‌గా మేము ఫీల్ అవుతూ వస్తున్నాం కాబట్టి మాడ్‌లోనే మా మీటింగ్‌లన్నీ మేజర్‌గా మాడ్‌లోనే జరుగుతాయి. మాడ్‌లోనే ఆ మీటింగ్ కూడా జరిగింది. అప్పుడు గణపతి దేనికి వ్యతిరేకించారా, సమర్థించారా? దేనికండి? బయటికి వెళ్దాం. అప్పుడు రాలేదు కదా చర్చ. ఆ సందర్భంగా రాలేదు. నేను పదే పదే అదే చెప్తున్నా. నేను 2024 నవంబర్‌లో చర్చలకు పోదామనే ప్రతిపాదన వచ్చిన తర్వాత చర్చలకు వెళ్ళాలంటే ఆయుధాలు దించకుండా సాధ్యం కాదు అనే విషయం కామ్రేడ్ రాజుదాదా చర్చించినప్పుడు అంతే. ముందు మనం ప్రభుత్వ వైఖరి ఏంటో దానిపైన ఒక స్పష్టతను ఏర్పరచుకున్న తర్వాతనే వెళ్ళాల్సి ఉంటుంది మీరు అనేటువంటి. తుపాకులు పట్టుకొని బయటకు వచ్చారు. తుపాకులు అంటే పార్టీ ఆస్తి, ప్రభుత్వానికి కాదు. తుపాకులు పట్టుకొని బయటకు వెళ్ళడానికి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మీరేమంటారు? తుపాకులనే ప్రధానంగా చూసేవాళ్ళు, మనుషుల ప్రాణాలు, విప్లవోద్యమం యొక్క గమ్యం, మారుతున్న పరిస్థితుల్ని అర్థం చేసుకోలేకపోతున్న వాళ్ళు, లేదా అర్థం చేసుకున్నప్పటికీ ఆ దిశలో బయటికి చెప్పలేకపోతున్న వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు. కానీ మేము ప్రజలు ఏది కోరుకుంటే అది సాధిస్తారండి. ముందు మాకు తుపాకులు లేవు కదా! తుపాకులన్నీ ఉద్యమంలో వచ్చినాయి. మళ్ళీ ఉద్యమం చేయాలనుకున్న వాళ్ళు తుపాకులు కాదు, మిసైల్సే సాధించుకుంటారు. కానీ పార్టీ నుంచి బయటకు వచ్చే వాళ్ళు సాధారణంగా చేతుకున్న వాచ్ కూడా ఇచ్చి వస్తుంటారు కదా! మరి మీ తుపాకులు తీసుకురావడం కరెక్ట్ కాదని మరికొంతమంది వాదన. అసలు పార్టీ అంటే అసలు మేము కాదనుకుంటున్నారా? పార్టీ అంటే ఎవరండి? ప్రజలు పార్టీ అంటే సరే ప్రజలనేది పక్కకు పెడదాం. పార్టీ అంటే మేమందరం సెంట్రల్ కమిటీ నుంచి మొదలు పెడితే ఏసీ వరకు, పీఎల్జీ సభ్యుల వరకు వాళ్ళు పీఎల్జీలో వస్తారు. పార్టీ ప్రతి కార్యకర్త పార్టీ సభ్యుడండి. పార్టీ అంటారండి వాళ్ళను. కాబట్టి మేము వందలాది మంది వచ్చినాం. మేము పార్టీ కాదా? పార్టీ అంటే ఎవరు? ఎవరు అనుమతి తీసుకొని రావాలి? పార్టీలో ఒక పద్ధతి ఏంటి? ఒక విషయాన్ని, భిన్నాభిప్రాయాన్ని చర్చించడం అనేటువంటిది ఒక పద్ధతి. పార్టీలో మేము ఆ పద్ధతిని అనుసరించినాం. అనుసరించిన తర్వాత ఈ విషయాలపైన ఏకీభావం ఉన్న వాళ్ళందరూ మేము బయటకు వచ్చినాం. ఏకీభావం లేని వాళ్ళు ఉండిపోయినారు. ఓకే. వాళ్ళు పార్టీ, మేము పార్టీ. అప్పటి తుపాకులు వరకు తీసుకొని ప్రభుత్వం దగ్గరకు వచ్చారు. దాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు. కానీ పార్టీకి సంబంధించిన కొంత ఆస్తి ఉంది, కొంత డాక్యుమెంట్స్ ఉంటాయి, కొన్ని డంపులు ఉంటాయి, కోట్లాది రూపాయలు క్యాష్ ఉంటుంది, కేజీలు కొద్ది బంగారు కూడా ఉంటుంది. మరి ఇవి కూడా ప్రభుత్వం దగ్గర తీసుకురాకుండా మీరు ఎందుకు అక్కడ ఇచ్చి వచ్చారు? ఎందుకంటే ప్రభుత్వం దగ్గరికి రావడానికి, ఎందుకంటే పార్టీ నుంచి మేము బయటకు వస్తున్నప్పుడు తుపాకుల్ని వదిలిపెడుతున్నాం, తుపాకులు వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయాన్ని మేము తేల్చుకున్నాం. కాబట్టి విషయం అంతా సాయుధ పోరాటంతో, డాక్యుమెంట్లతోటో లేదా డబ్బులతోటో లేకుంటే మీరు అన్నట్టుగా బంగారు నిధులతోటో సమస్య పేచీ లేదండి. కాబట్టి మేము నిజాయితీగానే అవన్నీ మేము పోరాడుకుంటాం, మీరు వెళ్ళండి అనేటువంటి అవగాహనతో ఉన్న వాళ్ళకి అప్పచెప్పొచ్చు. మీరు మీకు పోరాడుకోవడానికి డాక్యుమెంట్లు కావాలి, మీకు పోరాడడానికి బంగారం కావాలి, లేదా డబ్బులు కావాలి, నిధులు కావాలి. అయితే ఆయుధాలతో పోరాడుకోకండి, పరిస్థితులు మారినాయి అని చెప్పి మేము ఆయుధాలు పట్టుకొని వచ్చినాం. మిగతాన్ని వాళ్ళకి అప్పగింపు వచ్చినాం. ఎంతవరకు ఇచ్చి వచ్చి ఉండొచ్చు? ఎందుకంటే నేను ఒరిస్సాకు పోతున్నప్పుడే మా సెక్రటరీ గారు అవన్నీ సతీష్కి అప్పచెప్పి పోవాలని చెప్పి అన్నారు. ఎందుకంటే నేను మళ్ళీ తిరిగి ఎవరైనా కానీ ఉద్యమంలో ఉన్నప్పుడు, పనులలో ఉన్నప్పుడు, దూర ప్రాంతం పోతున్నప్పుడు అవన్నీ నాకే తెలుసు కాబట్టి మళ్ళీ వస్తానో రా అనేటువంటి గ్యారంటీ లేదు. కాబట్టి ఇచ్చిపోవాలంటే మేము అంత ఇచ్చొచ్చినాం. అప్పటికి నా దగ్గర 6 కోట్లు 6 కిలోల బంగారం ఉండేది. అవన్నీ పార్టీకి అప్పగించి నేను, అంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి క్యాడర్కి అప్పగించి నేను ఒరిస్సాకి వెళ్ళాను. అంటే మీ దగ్గర 6 కోట్ల క్యాష్, 6 కేజీల బంగారం, ఇది మీరే క్యారీ చేసేవారా? లేదా ఎక్కడ దాన్ని డంప్లో పెడతారా? ఎలా తీసుకెళ్తుంటారు? అంటే మూవ్మెంట్ ఒక దగ్గర ఉండదు, పార్టీ మూవ్ అవుతుంటుంది ఒక దగ్గర నుంచి ఇంకో చోటుకి. ఈ 6 కేజీలు 6 కోట్లు నగదు తీసుకొని తిరుగుతుంటారు. బంగారం అంటే ఎక్కడ పెట్టుకోవచ్చు? బంగారం పెట్టుకునేది, డబ్బులు కూడా భూమాత ఒడిలో
దాచిపెట్టి ఇదంతా ఎవరికి ఇచ్చారు మీరు వస్తున్నప్పుడు? నేను పోతున్నప్పుడే ఒరిస్సా పోతున్నప్పుడే ఇక్కడ మేము కొంతమంది నాతో ఉండేటువంటి సెక్యూరిటీ గార్డ్స్ మేము 2 భాగాలుగా చేసుకొని కొంతమందిని తక్కువ మందితో నేను ఒరిస్సా వెళ్ళినా. మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్న నా క్యాడర్‌కి అప్పగిస్తే వాళ్ళు రూపేష్ గారికి అప్పజెప్పారు. నేను ఉన్నప్పుడే కొంత బసవరాజు గారికి కూడా ఇచ్చాను. సార్ సాధారణంగా సెంట్రల్ కమిటీ మెంబర్ల దగ్గర ఎంతవరకు ఉంటుందండి డబ్బులు? ఎవరి దగ్గర మీ అట్లా ఒక్కరి దగ్గర ఉండదండి. కదా, అందరి దగ్గర ఉంటుందా? మీ ఒక్కరి దగ్గర ఉంటుంది? ఎవరి దగ్గర అట్లా ఉండదండి. ఎవరి అవసరాల కోసం వాళ్ళు మీటింగ్ లోపలనే నాకు ఈ సంవత్సరం కోసం ఇంత ఇవ్వండి అని చెప్పి బడ్జెట్‌ను సెంట్రల్ కమిటీ ముందే ప్రవేశపెడతారు. నాకు ఇంత కావాలి, ఇంత కావాలి, ఇంత కావాలనేది. పార్టీలో మెజారిటీగా డబ్బు నేనును కోస్‌దాదే మెయింటైన్ చేసేది. ముందు నుంచి కూడా మేమే దాదాపు 40 ఏళ్లుగా పార్టీ బ్యాంక్ నాదేనండి. సార్ పార్టీకి ఆర్థికంగా నిధులు ఎక్కడి నుంచి వస్తుంటాయండి? రకరకాల రూమర్స్ ఉన్నాయి, బయట బెదిరిస్తారని ఒకసారి, కొంతమంది కంప్లైంట్లు ఇస్తాయని. ఇదంతా వాస్తవమేనంటారా? మా పార్టీ కాన్స్టిట్యూషన్‌లో మేము రాసుకున్నామండి. పార్టీకి నిధులు ఏ వైపు నుంచి రావాలని. పార్టీ సభ్యత్వ రుసుము ఉంటుంది, పార్టీకి లేవీ వస్తుంది, పార్టీకి ట్యాక్సులు వేస్తుంటాం. ఆ రకంగా పార్టీకి నిధులు సమకూరుతుంటాయి. ఇవాళ పార్టీ అడవుల నుంచి మేము పనిచేసే ప్రాంతాల నుండి వనరుల్ని తీసుకెళ్లే వాళ్ళు ఉంటుంటారు. కాబట్టి వాళ్ళ మీద మేము ట్యాక్స్ విధిస్తుంటాం. ఆ ట్యాక్స్ నుంచి మాకు డబ్బు కలెక్ట్ అవుతుంది. ట్యాక్స్ విధించే హక్కు మీకు లేదు కదా? ట్యాక్స్ విధించే హక్కు అది ట్యాక్స్ విధించేది ప్రభుత్వానికి ఉంటుంది, మీకు ఎక్కడి నుంచి వస్తుంది? మేము మాది ప్రభుత్వం అని చెప్పి ఫీల్ అయినాం కదా. ఓకే, సమాంతర ప్రభుత్వం అంటారు అనేది మేము జంతన సర్కార్ అనేది ఎప్పుడైతే ఏర్పాటు చేసినామో మేము జంతన సర్కార్ని ఏర్పాటు చేసినాం కాబట్టి అక్కడ మేము మా ప్రాంతంలో పనిచేసే వాళ్ళ మీదనే వేసినాం. బయట వేస్తేనేమో నిజంగానే అనుకోవచ్చు మాకు హక్కు లేదు. వాడు ఎవడు ఇవ్వడు కూడా, వాడు బయట వేసేది ఉంటే. అంటే జంతన సర్కార్ సమాంతరం ప్రభుత్వాన్ని నడుపుతాం ఛత్తీస్గఢ్తో పాటు ఈ ప్రాంతాలు ఉన్నారు. అదే జంతన సర్కారు నిర్మాణంలో లోపమా, లేదు ఎందుకు ఆర్గనైజ్ కరెక్ట్ చేయడం లోపమా, ఎందుకు ప్రజలకు దూరం ఇది వచ్చింది? ఒకప్పుడు స్టార్టింగ్లో బాగుంది జంతన్ సర్కార్ ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో, క్రమేపీ అది ఎందుకు విస్తరించలేకపోయింది? నిర్మాణం లోపం అంటారా, లేదా అక్కడ ఉన్న ఆదివాసీలు దాన్ని వ్యతిరేకించారా? నిర్మాణ లోపం కానివ్వండి, లేదా ఆదివాసులు వ్యతిరేకించడం మాటే లేదు. ఏదైనా కానీ పార్టీ అనేది ఒక తల కదండి. కాబట్టి ప్రతిదాన్ని అది ఏ రకంగా నడిపిస్తుంది అనేది ఆధారపడి ఉంటుందండి. ఇవాళ బయట కానీ మీరు రాసిన లెటర్లోని ఆధార్ కార్డు వద్దని వ్యతిరేకించడం కానీ, లేదా జంతన్ సర్కార్ స్కూల్లో 7వ క్లాస్ చదువుకున్న బాబుకి ప్రభుత్వం ఇచ్చిన స్కూల్లో సీట్ లేకపోవడం కానీ, ఇవన్నీ మీరు విశ్లేషించారు. అదంతా వాస్తవం అంటారా? నేను రాసిన 22 పేజీలు మీరు చూసిండ్రు కాబట్టి అవి అడుగుతున్నారు. అది స్వాభావికమే. మేము 2020లో ప్లీనోలో ఫైనల్ చేసిన పీవార్ను కూడా మీకు నేను ఇస్తా. అది కూడా చూడండి. రేషన్ కార్డులతో సహా వ్యతిరేకించడం దాంట్లో రాసుకున్నామండి. నేను చెప్పింది ఏ ఒక్కటి కూడా నా బుర్రలో పుట్టింది కాదు. కానీ ప్రభుత్వంలో కొంతమంది అధికారుల మీద బలవంతంగా రాయించారనేది ఒక ఆరోపణ. అందుకే అంటున్నా కదండి, 2020 ప్లీనోలో జరిగిన రివ్యూ మీకు ఇస్తాను. నేను అప్పుడు ప్రభుత్వంతో కానీ అధికారులతో కానీ నాతో రాయించా కానీ ఇవన్నీ ఏవి ఉండవు. నేను సీసీ రివ్యూ చేసిన పీవార్ మీకు ఇస్తా, డీకేజెస్సీ రివ్యూ చేసిన పీవార్ మీకు ఇస్తా. అవన్నీ అందుబాటులో ఉన్నాయి, బయట నెట్లో ఉన్నాయి, వివిధ సోర్సుల ద్వారా వాళ్ళకి బయటికి వెళ్ళినాయి. మేమంతా పార్టీలో ఉండంగానే అవన్నీ బయటికి వెళ్ళినావు. వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయండి. ఏదో గాలి వాటి కబుర్లుగా నేను అవి చెప్పింది కాదు, అవన్నీ రాసింది కాదు. మేము చాలా పొరపాట్లు చేశామండి. దూరంగా ఉండి చాలా మీరు మీ జీవితంలో సగంగా పూర్తి యవ్వనం అంతా పార్టీకి ఇచ్చారు. అటువంటి మీరు బయటకు వస్తే మిమ్మల్ని ద్రోహి అని ఎవరనంటే మీకు బాధ అనిపించదా? బాధ అనిపించదండి. ఎందుకంటే బాధపడడం ఎందుకు? నేను నిన్నటి వరకు ఒకళ్ళని అన్నా కదా ద్రోహి అని చెప్పి. వాటి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ ద్రోహి అని చెప్పి నేను అన్నవాడిని. అయితే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఆనాడు ఉన్నటువంటి మా అవగాహన ప్రకారం ఆ రకంగా మాట్లాడింది వాస్తవమే. ఇవాళ నేను బయటకు వచ్చిన తర్వాత ద్రోహి అని చెప్పి అంటున్నారు. కాబట్టి నేను వాళ్ళకి చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ సరే ఇంతకుముందు మేము అన్నం అనుకుంటే ఒక్కరొక్కరు వ్యక్తులుగా పోయినటువంటి వాళ్ళు విప్లవోద్యమాన్ని వదిలిపెట్టిపోవడం, మమ్మల్ని అందరినీ వదిలిపెట్టిపోవడం, ప్రజల్ని వదిలిపెట్టిపోవడం పైన మేము వాళ్ళని ఆ రకంగా అన్నాం. ఆ తర్వాత మేము ఇప్పుడు రాసుకున్న దాంట్లో కూడా వాళ్ళు వెళ్ళడానికి కూడా మా రాజకీయ పరిస్థితులు కారణమై ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా నేను మళ్ళీ అక్కడ జోడించిందండి ఇప్పుడు నేను రాసిన దాంట్లో. కాబట్టి ఏంటంటే వాళ్ళందరికీ నాది ఒకటే విజ్ఞప్తి అండి, అసలు పార్టీ ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది? పార్టీ లోపాలేంటి? నా యవ్వనాన్నంత కాదు, నా జీవితాన్ని చాలా వరకు పార్టీ కోసం విప్లవోద్యమం కోసం చాలా మంది కూడా ఇచ్చారు కదా. అదే వచ్చారు, ఇంకా వస్తున్నారు కదండి. ఇప్పుడు నిన్నగాక మొన్న దమ్తర నుంచి ఒక 10 మంది వచ్చారండి. కాబట్టి ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. అసలు పార్టీ ఈ స్థితికి ఎందుకు చేరిందనేది మీరు ఆలోచిస్తారా? నన్ను ద్రోహి అని, కోవర్ట్ అని, ఫడ్నవీస్తో సంబంధాలు ఉన్నాయని, ఇంకెవరితో సంబంధాలు ఉన్నాయని చెప్పి నిందించుకుంటూ కూర్చుంటారా? కావాల్సింది ఏంటండి?
కాబట్టి అసలు పార్టీ ఈ పరిస్థితికి ఎందుకు వచ్చిందనేది దయచేసి మీరు ఆలోచించండి, దయచేసి మీరు విశ్లేషించండి, విషయాన్ని విశ్లేషించి ప్రజల ముందు పెట్టండి. అది నేను వాళ్ళను కోరుకునేది, వాళ్ళకు విజ్ఞప్తి చేసేది. సార్ 1969 నుంచి తీసుకుంటే ఉద్యమం శ్రీకాకుళం అంటే ముందు లక్షల బరి నుంచి శ్రీకాకుళం రైతాంగ పోరాటం, తర్వాత ఉత్తర తెలంగాణ, నల్లమల, రాయలసీమ ఇవన్నీ ప్రాంతాలు విస్తరించింది. ఓ ఎర్ర జెండా అనేది 16 రాష్ట్రాల పండిన పార్టీ. అప్పుడు ప్రజలకు ఎదుర్కొన్న సమస్యలు మీరు గుర్తించేవారు, ప్రజలు కూడా మిమ్మల్ని గౌరవించేవారు. ఆ సతి నుండి ఈ సతికి రావడానికి కారణం మీరు అబుజ్మడ్ ఏరియాలో పూర్తిగా ఫిక్స్ అయిపోవడం, ఇదే ప్రపంచం అనుకుని మీరు ఉండిపోవడం వల్లే మిగతా చుట్టుపక్కల మైదాన ప్రాంత ప్రజలందరూ మీకు దూరం అయ్యారు. ప్లస్ ఇక్కడ జరుగుతున్న సమస్యలను పక్కన పెట్టి కేవలం ఆదివాసీలే మీకు ప్రాణం అంటూ ఉండబట్టి ఈ పరిస్థితి వచ్చిందన్నది. అవన్నీ పైకి కనపడుతున్నటువంటి విషయాలండి, కానీ వాస్తవంగా అంతరంగికంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, విషయాలు, చర్చలు వేరండి. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. తెలంగాణ నుంచి బలగాలను ఎప్పుడు రిక్రూట్ చేసుకున్నాం మేము, వెనక్కి ఎప్పుడు పిలుచుకున్నాం డీకేకు. డీకే అన్నాడు ఒక రేర్ ఏరియాగా ఉంది కాబట్టి మేము తెలంగాణ నుంచి బలగాలను ఎప్పుడు వెనక్కి తీసుకున్నాం 2003లో. మాధవ్ అమరత్వంతో 2005లో ఆంధ్రప్రదేశ్ అంతా మొత్తం దెబ్బతినిపోయింది. ఆ తర్వాత వస్తే ఉత్తర ఛత్తీస్గఢ్లో 2005 నాటికే దెబ్బతినిపోయింది. బెంగాల్లో కిషన్జీ అమరత్వంతో 2011లో దెబ్బతినిపోయింది. ఎంఎంసీలో స్టాగ్నేషన్కు 99 2000 నాటికే స్టాగ్నేషన్కి వచ్చేసింది. కాబట్టి ఒక్కొక్క ప్రాంతాన్ని విడిగా విశ్లేషించుకుంటే పరిస్థితి ఏంటి అనేటువంటిది అర్థమవుతుంది. అంతే అంటే కేవలం దండకారణం కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు ఏం జరుగుతుందో కూడా విశ్లేషించుకుంటున్నారు. సీసీ అదే చేస్తుంది కదండి. సీసీ పని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దేశవ్యాప్తంగా మన ఉద్యమం ఏ స్థితిలో ఉంది, ఏ రకంగా ఉన్నటువంటి విషయాన్ని విశ్లేషిస్తుంది సీసీ. మరి అందుకు అనుగుణంగా ఎందుకు మార్పులు చేయలేకపోయింది, ఎందుకు కింద వరకు క్యాడర్ని డెవలప్ చేయలేకపోయింది? క్యాడర్ అదే అంటండి, క్యాడర్ని డెవలప్ చేయడం అటువంటి విషయానికి వచ్చేది ఉంటే ఫస్ట్ మనం తీసుకున్న టాస్క్ ఏంటి, బలాబలాలను విశ్లేషించుకోవడం, దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేము అనుసరించిన పద్ధతులు నేను ప్రధానంగా చెప్తుంది 2000 తర్వాత నుంచి పిఎల్జీ ఏర్పడిన తర్వాత నుంచి మేము సైనిక కర్తవ్యాలపైన ప్రధానంగా ఫోకస్ చేసినాం, సైనిక కర్తవ్యాలపైన మేము ప్రధానంగా కేంద్రీకరించినాం. అది మేము చేసిన తప్పిదామని చెప్పి నేను చెప్తున్నా కదండి. అంటే ఒకప్పుడు పార్టీ ఐడియాలజీ దగ్గర ముందుకు వెళ్ళిన పార్టీ, చాలామంది చదువుకున్న వారు వచ్చిన పార్టీ క్రమేపీ తగ్గిపోవడం ఒకటి. 2 మావోయిస్టు పార్టీ, నక్సల్స్ పార్టీ అంటే కేవలం తుపాకీతో ఫైట్ చేయడం వరకే పరిమితం అయిందనేది, దాడులు ప్రతిదాడి దీనికే అవుతుంది తప్ప మిగతా దాన్ని ముందుకు వెళ్ళలేదనేది బయట అంటుంటారు. బయట అంటున్నారని కాదండి, చాలామంది నిజంగా జస్ట్ నాకు ఆ సందర్భం గుర్తులేదు, కానీ హరగోపాల్ గారు కూడా 2018-19లో ఒక వేదికపై మాట్లాడండి, గతంలో చాలా సమస్యలు తీసుకునేది వీళ్ళు, ఇప్పుడు కేవలం మిలిటరీ పైన ఏదో అంబేద్కర్ గారే ముందు ఏదో మాట్లాడిన సందర్భంలో చెబుతూ ఆయన అన్నారండి. ఇంకా కొన్ని వ్యాసాలలో టంకశాల అశోక్ గారు మిగతా వాళ్ళంతా వాళ్ళు కూడా రాస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలామంది మమ్మల్ని మీరు గాడి తప్పుతున్నారని చెప్పి విప్లవ క్యాంపును, విప్లవ శిబిరాన్ని, వాళ్ళకు తోచిన సలహాలు, తర్వాత అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్న సందర్భాలు మేము అపహాస్యం చేస్తూ వచ్చాం తప్ప వాటి నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయలేదండి. మీరు అంటున్నది కరెక్ట్. ఇప్పుడు నేను 22 పేజీల డాక్యుమెంట్లో అదే రాశానండి. మాకు సాయుధ క్యాడర్ తప్ప పార్టీ లేదు ప్రజల్లో. రహస్య పార్టీ ఏదైతే ఉండాలో అది లేదండి. అది మేము చేసిన మిస్టేక్. సార్ చాలామంది జనజీవన స్రవంతిలోకి వచ్చామంటుంటారు. చాలా అంటే మీరు అన్నారే లేదు కానీ కొంతమంది అంటుంటారు. మరి అడవిలో ఉన్న ఆదివాసుల జనం కదా ఆ రకంగా. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ రకంగా వ్యాఖ్యానించుకుంటాం అనేది ఉందండి. ఎందుకంటే ఒక పరిమితమైనటువంటి ప్రజలకే కేవలం ఆదివాసులు భారతదేశ జనాభాలో 8.4% ఉన్నారు. అందులో మేము ఈ ఆదివాసుల్లో అంటే కూడా కేవలం మళ్ళీ రోడ్ సైడ్ గ్రామాలలో లేము, పట్టణాలలో లేము, అడవులకు మూల ప్రాంతాలకే మేము పరిమితం ఉన్నాం. కాబట్టి చాలా చిన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకే మేము పరిమితం ఉన్నాం. కాబట్టి విశాల ప్రజల్లోకి వెళ్దాం, అనేక సెక్షన్ల మధ్యలోకి వెళ్దాం. మనం స్వయంకృత అపరాధాలతోటి మనం ఇక్కడికి పరిమితమైనాం. కాబట్టి వీటి నుంచి బయటపడడానికి మనం విశాల ప్రజల్లోకి వెళ్ళడానికి కొత్త మార్గాన్ని అన్వేషిస్తామని చెప్పేదే మేము చెప్తున్నటువంటిది. వాళ్ళు ప్రజలు కాదు, వీళ్ళే ప్రజలు, ఆ రకమైన డిమార్కేషన్ అది సరైనది కాదు. సార్ మీరు వచ్చిన తర్వాత వరుసగా పార్టీకి నష్టాలు జరుగుతూనే ఉన్నాయండి. అంటే మీ ద్వారా కాకపోయినా ఏదో రకంగా గవర్నమెంట్ చూస్తుంది. ఆపరేషన్ కగార్ అనేది కూడా మార్చ్ 31 క్లోజ్ చేస్తుంది. దీని తర్వాత పార్టీ ఉంటుందంటారా? ఎందుకంటే పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటిది, ఎందుకంటే మేము ముఖ్యంగా సాయుధ కేడర్లు ఎవరైతే ఉన్నారో సాయుధ కేడర్లు క్రమంగా మేము చేస్తున్నటువంటి తప్పులతోటి, మేము మా అంచనాలు, మా విశ్లేషణలు, మేము తీసుకుంటున్న ఎత్తుగడలతోటి దెబ్బతింటూ వస్తున్నాం. ఆ క్రమంలో కగార్ స్టార్ట్ అయింది. కగార్ అనేటువంటిది కూడా అది అధికారికంగా వచ్చిన పేరులాగా నాకైతే
ఎక్కడ చదివింది లేదు. అది మ్, మొదటిసారి మీడియా నుంచే మేము విన్నటువంటిది. ఆ పేరు కూడా 2024 జనవరిలో తెలుగు మీడియానే మళ్ళీ అది కూడా అక్కడి నుంచే వచ్చింది మేము చూసింది. కాబట్టి సరే పేరు ఏదైనప్పటికి కూడా పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. దీంట్లో మేము చాలా నష్టాలు పోతున్నాం. నేను రాకముందు నష్టపోయినాం, మేము వచ్చిన తర్వాత నష్టపోతున్నాం. మీరు వచ్చాక మరీ ఎక్కువ జరిగినట్టుంది. అంటే నేను రాకముందే బసవరాజు గారు అమరులయ్యారు కాబట్టి ఆ తర్వాత కూడా జరుగుతున్నాయి. ఇప్పటికీ నేను ఇప్పుడు వచ్చే ముందు కూడా ఒక వీడియో చూసొచ్చాను. దాంట్లో పౌర హక్కుల నాయకులు ఎవరో వారు దీని మీద విశ్లేషిస్తూ మాట్లాడుతున్నారు. కాబట్టి అది కొనసాగుతుందండి. అందుకోసం ఏంటంటే పార్టీ లేకుండా సైన్యం నిలబడడం కానీ, సైన్యం ఉండడం కానీ సాధ్యం కాదండి. కానీ పార్టీలో మిలిటరీకి సంబంధించిన వరకు హిడ్మా ఎన్కౌంటర్, తర్వాత బసరా ఇంకొక వ్యక్తి ఉంటారు, ఆయన కూడా లొంగిపోవడం, అరెస్ట్ అవడం, ఇవన్నీ కూడా పార్టీకి మిలిటరీకి దెబ్బ కొడుతుందా కొట్టదా? ఎందుకంటే ముందే చాలా దెబ్బతినిపోయినాం కదండి. ఎందుకంటే పార్టీలో జనరల్ సెక్రటరీ అమరుడు కావడం అనేది చాలా పెద్ద తీవ్రమైనటువంటి ఎవరు నష్టం. ఊహించారంటే అవుతుంది అలాగని? నేనైతే ఊహించిందండి. ఆయనతో అన్నాను నేను నవంబర్ 18 నాడు కలిసినప్పుడు ఆయనతో మమ్మల్ని అందరినీ మనం అనుకున్న విధంగా వెళ్ళాలని చెప్పి అంటున్నావు దాదా, మరి నువ్వెక్కడ ఉంటావు? నీకు ఇక్కడ అసలు గ్యారంటీ ఏముంది? ఇక్కడ ఉండలేం కదా. మమ్మల్ని అందరిని నన్ను ఒరిస్సా పొమ్మంటున్నావు, దేవుజీని దక్షిణ బస్తర్ పొమ్మంటున్నావు, రాజధాని కోజధాని బయటకు వెళ్ళి బతకాలని చెప్పి అంటున్నావు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు నువ్వెక్కడ ఉంటావు? నువ్వు ఉండలేవు కదా అంటే, ఇక ఉండాలి కదా ఎవరో మనం. నేను చాలా చిన్న టీం తోటి ఒక 9 మందితోటి ఇదే ప్రాంతంలో సమన్వయంలో ఉంటాను చెప్పి చెప్పాడండి. ఇది ఏ ఒక్క నష్టం కూడా అనూహ్యమైంది కాదు. 2024 కగారు స్టార్ట్ అయిన తర్వాతనే మా సర్కిల్లో మీరు చూడండి ప్రతి దాంట్లో మేము నిలబడలేము, ఉండలేము అంటే అనేటువంటి కొంతమంది మీలాంటి వాళ్ళు ప్రభుత్వంతో రాజ్యంతో పోరాటం కన్నా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు సేవ చేద్దాం మీరు వస్తున్నారు. కొంతమంది దేవిజీ లాంటి వారు కానీ మరికొంతమంది ఇంకా పార్టీలో ఉండిపోవడానికి ప్రధాన కారణం నమ్ముకున్న సిద్ధాంతాన్ని బయటికి వెళ్తే అందరూ ముఖం చూపించలేక నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఉండిపోయారు, అక్కడే అమరులు అవ్వడానికి కొంతమంది ఉంటున్నారు అనేది వాస్తవం. ఇక చెప్పలేమండి. ఎందుకంటే అందరి మధ్యన చర్చ జరిగింది. ఇప్పుడు నిన్న కాక మొన్న పడకల స్వామి ఆయన ఎన్కౌంటర్లో చనిపోయిన విషయం మీకు తెలుసు. ఆయనతో నేను బయటికి వచ్చడానికి ముందు 3 నెలలు ఆయనతోటే గడిపానండి. ఓ నన్ను చాలా అపారంగా ఆయన గౌరవించేవాడు, నాతో చాలా మంచిగా వ్యవహరించేవాడు, నా రక్షణ బాధ్యతలన్నీ ఆయనే తీసుకునేవాడు, అవన్నీ చేశాడు. కాకపోతే రాజకీయాల విషయాలకు వచ్చే వరకు చాలా స్పష్టంగా చెప్పేవాడు, దాదా నువ్వు చెప్తున్న తప్పులన్నీ ఉన్నాయి పార్టీలో, నేను ఒక్క తప్పు కూడా వ్యతిరేకించడం లేదు. పడకల స్వామి అన్నారు. ఇవన్నీ కరెక్ట్ మీరు చెప్పారు, కానీ ఆయుధం వదిలిపెట్టడం నేను సిద్ధంగా లేను అని చెప్పాను. కాబట్టి కానీ ఎవరైనా మీరు వాళ్ళు ఇంతకాలం పనిచేసిన తర్వాత బయటకు వచ్చాక మిమ్మల్ని కూడా చంపాలని కొంతమంది చంపాలని కొంతమంది కాదు, ప్రభాకరే. మేము బయటకు వస్తున్నప్పుడు మా ఒక టీం వాళ్ళకి తారసపడ్డది, దాంట్లో నుంచి 6 తీసుకెళ్ళిండు బలవంతంగా. కాబట్టి అది చవన్ అక్కడ ఒకరిని చంపుకోవడం అనేది పార్టీ సిద్ధాంతం. పార్టీకి సిద్ధాంతం అని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళు నేను అక్కడ ఉన్నప్పుడే ఆయుధాలు వాళ్ళపైన దాడి చేసుకొని స్వాధీనం చేసుకోవాలనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఓపెన్గానే ఇచ్చిండ్రు. కాబట్టి దాడి చేయడానికి సిద్ధపడ్డారు వాళ్ళు, ఉండాలని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళు. అది తప్ప ఒప్ప అనేటువంటిది బయట వాళ్ళు కూడా నాతో అప్పటికీ లింకులు ఉన్నటువంటి వాళ్ళు మేము దీన్ని చంద్రన్న దృష్టి తీసుకెళ్తాం, ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి దుర్మార్గం అయిందని చెప్పి ఇవాళ నన్ను నిందిస్తున్న వాళ్ళే ఆ రోజు అన్నారండి. సార్ 45 సంవత్సరాల పార్టీలో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సంఘటన చెప్పండి. అంటే మీరు లక్ష్యం నెరవేరేమని ఒకటి, 2 బయటకు వస్తున్నప్పుడు అడవిని వదిలిపెట్టి వస్తున్నప్పుడు మీరు పడ్డ మానసిక క్షోభ. బయటికి వస్తున్నప్పుడు నన్ను ఇంతకాలం ఆదరించి పార్టీని ఆదరించి విప్లవోద్యమంలో భాగమైనటువంటి ప్రజల్ని వదిలిపెట్టి రావడం అనేటువంటిది ఒక బాధగానే ఉన్నప్పటికీ మరో రూపంలో వాళ్ళ దగ్గరికి వెళ్తానటువంటి ధైర్యము విశ్వాసము ఉంది. కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ కోసమే పనిచేయాలని చెప్పి అనుకున్నప్పుడు ప్రజల కోసం పనిచేయాల్సిన లక్ష్యంతో వచ్చాం. కాబట్టి స్థితుల్లో మళ్ళీ వాళ్ళ దగ్గరికి మరో రూపంలో మరో రకంగా వాళ్ళ దగ్గరికి వెళ్తాననే విశ్వాసంతో వచ్చాను. రూపంలో అంటే మరి మీరు ఒక పార్టీ పెడతారా, లేదా మాజీలు అందరూ కలిపి ఒక పార్టీ పెడతారా, లేదా ప్రభుత్వంలో పార్టీలతో కలిసి మీరు ప్రజాసంబద్ధంగా ముందుకెళ్తారు? మేము రేపు ఏ రకంగా చేస్తామనేటువంటిదో రేపు భవిష్యత్తులో తేల్చుకుంటామండి. కానీ ఎప్పటికైనా కానీ ప్రజల కోసమే పనిచేస్తూ వచ్చాము. కాబట్టి ఇవాళ మేము రాజ్యాంగబద్ధంగా ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు 5th షెడ్యూల్లో పేర్కొన్నటువంటి హక్కులు వీటన్నిటి కోసం మళ్ళీ ప్రజల దగ్గర బుల్లెట్ ద్వారా కాదు బ్యాలెట్ ద్వారా మీరు వస్తారు. బుల్లెటు బ్యాలెటు అనేటువంటి విషయాలు కాదండి ఇక్కడ. ఎందుకంటే ఆ విషయం కూడా అసలు ఎత్తుగడల పరమైనటువంటి విషయం అండి. బ్యాలెట్లోకి వెళ్తామా వెళ్ళామా అనేటువంటిది. కాబట్టి రేపు అవసరం ఏది ఉంటే మా పార్టీలో చివరి దశలో మేము దీన్ని యాక్సెప్ట్ చేసాం.
అదొక ఎత్తుగడ. అవసరం కొట్టు పోతం లేదు. పార్టీలో కొంతమంది కామ్రేడ్స్ చర్చను కూడా ముందుకు తీసుకొచ్చిండ్రు. కాబట్టి అది పెద్ద సమస్య కాదండి. కానీ ఏమైనా గానీ ప్రజా అవసరాల కోసం, ప్రజా సమస్యల కోసం మనం అనేక రూపాల్లో పోరాడాల్సి ఉంటుంది. అందులో బ్యాలెట్ ఒకటి అవసరమైద్ది. కాబట్టి అది కానీ సమస్య మీకు కాదు. ఇంకో క్వశ్చన్ అడిగారు. 45 సంవత్సరాల్లో మీకు బాగా నచ్చిన సంఘటన ఒకటి. చాలా సంఘటనలు ఉన్నాయండి. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు అవన్నీ పంచుకుందాం. మల్లోజుల వేణుగోపాల్ గారి ఇంటర్వ్యూ అనగానే చాలామంది రకరకాల ప్రశ్నలు పంపారు. అసలు ఆయనకి ఎంతమంది అభిమానులు ఉన్నారు? దాని గురించితో పాటు ఏం క్వశ్చన్లు అడగాలని కూడా వాళ్ళు వాట్సాప్ చేశారు. ఒక్కొక్కటి క్వశ్చన్ సార్ అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న మీ గురించి చాలామంది ప్రభుత్వం ఎదుట ఆయుధాలు పట్టుకుని లొంగిపోవాలి నిర్ణయానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఎప్పటి నుంచి మీరు ఎలా పునరాలోచన పడ్డారు? ఏ విషయాలు మిమ్మల్ని ఈ నిర్ణయాన్ని తీసుకొని పురుకొల్పాయి? ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలైంది? మొత్తం కాలం ఎంత పట్టింది? వాళ్ళందరికీ ముందు బ్రీఫ్గా. ధన్యవాదాలు. నా మీద అభిమానంతో, నా మీద విశ్వాసంతో వాళ్ళు ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నకు ఇంటర్నెట్లో 22 పేజీల డాక్యుమెంట్ ఉంది. అది చదవండి. ఓకే. నెంబర్ 2, సాయుధ పోరాట విరమణ అన్నారు. మరి ఎలాంటి పోరాటం చేస్తారు? చేస్తే మీ ఎజెండా ఏంటి? ఏ అంశాలు చేపడతారు? ఏ ప్రాంతాల్లో పనిచేస్తారు? ఎన్నికల్లో పాల్గొంటారా? ఇతర పార్టీలు కలిసి పనిచేస్తారా? ఎలాంటి పార్టీలతో మీరు కలుస్తారు? కొద్ది రోజుల్లో భవిష్యత్తులో మీకే తెలుస్తుంది. ఇంతకాలం జల్ జంగిల్ జమీన్ అనే కోసం పోరాటం అన్నారు. మరి ఇంతకాలం గడ్చిరోల ప్రాంతంలో లాయిడ్ కంపెనీ జల్ జంగిల్ జమీన్ నష్టం చెబుతూ మీ పోరాటం చేశారు. ఇప్పుడు ఆ లాయిడ్ కంపెనీకి మీ బ్రాండ్ అంబాసిడర్ పదవి ఇస్తానంటుంది. ఇంకా చాలామంది సరెండర్ క్యారియర్లకు ఆ కంపెనీ ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చిందని తెలుస్తుంది. దీన్ని ఎలా మీరు చూస్తారు? ఇందులో మీరు ఒపీనియన్? జల్ జంగల్ జమీన్ కోసమే పోరాడాల్సింది ఉంది. ఇప్పటికీ ప్రజలు పోరాడుతున్నారు. ఆ పోరాటాన్ని గత రూపంలో ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. ఇప్పుడు దాన్ని మరో రూపంలో ముందుకు తీసుకెళ్ళడానికే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకున్నాం. నక్సలైట్లు ఉన్న చోట్ల అడవులు ఇంకా నష్టపోకుండా ఉన్నాయని ఓ రకంగా వాళ్ళే వాటిని కాపాడుతున్న అభిప్రాయం ఉంది. నక్సలైట్లు లేని చోట్ల మైనింగ్ కంపెనీలు, భారీ ప్రాజెక్టులు అడవుల వినాశానికి పాల్పడుతున్నాయనే విమర్శ చాలా కాలం ఉంది. దీన్ని మీరేమంటారు? కరెక్ట్. రైట్. ఈ ఉద్యమానికి ఓ 60 ఏళ్ళ చరిత్ర ఉందంటే అందులో మీరు 45 ఏళ్ళ పాటు స్వయంగా పనిచేశారు. పోలిట్ బ్యూరో స్థాయికి వచ్చారు. అలాంటిది మీరు చేసుకున్న విమర్శల్లో మిడిమిడి జ్ఞానంతో పనిచేశామని, ఇంకా చాలా తప్పులు చేశామని రాశారు. మరి కొన్ని వేల మంది చేసిన త్యాగాలకు ఇప్పుడు విలువ లేకుండా పోయినట్టేనా అనే ప్రశ్నకు చాలామంది వేధిస్తుంది. దీన్ని మీరు? మా ఉద్యమమే మీ ముందు సాక్ష్యంగా ఉంది. ఇది వరకు చాలామంది లొంగిపోయినట్టుగా చాలా సామూహికం రాలేదు. ఇలా తుపాకీలు ప్రభుత్వానికి అప్పగించలేదు. కానీ మీరు ఇలా చేయడం వల్ల మిమ్మల్ని కొందరు ద్రోహులనే మాట్లాడుతున్నారు. తాజాగా అభయ్ విడుదల ప్రకటనలో మీపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. మిమ్మల్ని దీనిపై మీ కామెంట్? చాలా బాధ్యతాయుతమైన చర్యగానే నేను భావిస్తున్నాను. ప్రభుత్వం నుంచి కొంత డబ్బు మీకు అందుతుందని చెప్తున్నారు. అది కోట్లలో ఉంటుందని అంటున్నారు. ఆ డబ్బును అమరుల కుటుంబానికి కోసం కానీ, ఆదివాసీల కోసం కానీ, లేదా మీ తదుపరి రాజకీయ సంస్థ నిర్మాణం కోసం ఖర్చు చేస్తారా? అవన్నీ చాలా అపోహలండి. మీరు చివరిగా ప్రశ్న, మీరు రచయితగా, కవిగా కూడా మంచి పేరు. ఇప్పుడు మీరు రచన చేయాలనుకుంటున్నారా? ఏదైనా పుస్తకం కానీ, నవల కానీ రాయిపోతుంది? నా కళానికి ఆకలి ఎక్కువ. కళాన్ని విరమించదలుచుకోలేదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో పనిచేస్తూ ఉంటున్నారు. మరి ఇప్పటిదాకా ఇది బూర్జువా ప్రజాస్వామ్యం అంటూ వచ్చారు కదా, అలాంటి ప్రజాస్వామ్య పందాలు మీరు ఏ సాధించాలనుకుంటున్నారు? అప్పుడు అలా అన్నారు కదా, ఇప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం ఉందని భావిస్తున్నారు. ఉందా లేదా అనేది నా భవిష్యత్ ఆచరణలో తేల్చుకుంటాను. సార్ ఫైనల్కి వస్తున్నాను. మీరు వచ్చారు, ప్రజలకు వచ్చారు, చాలా సంతోషం. మీరు ఖచ్చితంగా మీకున్న పద్ధతిలో సాయుధ పోరాటం కాకుండా ముందుకెళ్ళి మరోసారి ప్రజలకు వెళ్తారని మేము కూడా ఆశిస్తున్నాం. అయితే ఇప్పటికే లోపల ఉన్న వాళ్ళందరికీ మీరు ఇచ్చే పిలుపేంటి? నేను ఇప్పుడనే కాదండి, ఎందుకంటే నేను లోపల ఉన్నప్పటి నుంచి కూడా జూన్ నుంచి దాదాపు ఆగస్టు నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు ఒకే పిలిపిస్తున్నాను. నేను బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో మెసేజెస్ విడుదల చేశాము. ఇప్పటికి కూడా వాళ్ళందరికీ చేతులెత్తి చెప్పేది ఏంటంటే, మీరంతా బయటికి రండి. పరిస్థితులు చాలా మారుతున్నాయి. మనం నష్టపోకూడదు. మీరంతా బయటికి రండి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం సదుపయోగం చేసుకుందాం, సద్వినియోగం చేసుకుందాం, ప్రజల మధ్యకు వెళ్దాం. ప్రజల నుంచి మనం ఐసోలేట్ అయిపోయినాం. మళ్ళీ ప్రజల మధ్యకు వెళ్ళడానికి మనం దీన్ని అవకాశంగా తీసుకొని మనం ప్రజల మధ్యకు వెళ్దామని చెప్పి నేను వాళ్ళకు చేతులెత్తి ఆహ్వానిస్తున్నాను, చేతులెత్తి పిలిపిస్తున్నానండి. ఇప్పటికీ అజ్ఞాతులను అందరూ కూడా ఖచ్చితంగా రండి, బయటకు వచ్చి మన ప్రజాస్వామ్య పద్ధతిలోనే మనం పోరాటం చేద్దాం అంటూ మల్లోజు వేణుగోపాల్ గారు అలియాస్ సోనుదాదా 2 చేతులతో వ్యక్తి మరీ నమస్కరిస్తున్నారు. ఖచ్చితంగా బుల్లెటే కాదు, బ్యాలెట్ ద్వారా చాలా మార్పులు వస్తుంటాయి. మీరందరూ అజ్ఞాతులను అందరూ కూడా రండి. మీలాంటి వాళ్ళ త్యాగాల కోసం ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. ఎంతోమంది మీ వెనుక వచ్చి ఖచ్చితంగా రాజకీయంగా వచ్చి ప్రజల కోసం పోరాటం చేసే మిమ్మల్ని ఆహ్వానించాడు కూడా సామాన్య ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా అడవుల్లో ఉండి మీ కుటుంబాలకు అన్యాయం చేయకుండా బయటకు రండి, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయండి, ప్రజల్లో మార్పు తీసుకురండి, కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలన వరకు మీరు కృషి చేస్తారని కోరుకుంటున్నాం. ఇది
మళ్ళీ వేణుగోపాల్ గారితో ఎక్స్చేంజ్ ఇంటర్వ్యూ వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ సిఇఓ చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. And it is good. Gautam Savan garu and something else. Well done. I congratulate him for doing so well, and I congratulate him, his boss also. So well. Thank you.